చల్లగా చల్లగా. తర్వాత మూడో గాయకుడు వస్తున్నారు, దయచేసి ఆహ్వానించండి. సూర్యకార్తిక్ ఎంపిక చేసుకున్న పాట, రచన కొసరాజు గారు, సంగీతం కెవి మహాదేవన్ గారు, గానం రామకృష్ణ. విచిత్రమంతం చిత్రంలోంచి చిక్కావయ్యా చేతిలో. చప్పట్టు కొట్టని చెప్తాను మీరు. థ్యాంక్ యూ సార్. చిక్కావు చేతిలో చిలకమ్మ, నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మ. చిక్కావు చేతిలో చిలకమ్మ, నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మ. చిక్కావు చేతిలో చిలకమ్మ. చూపు చూచి బెదిరిపోదునా, కస్సు బుస్సు అనగానే అదిరిపోదునా. నీ కోర చూపు చూచి బెదిరిపోదునా, కస్సు బుస్సు అనగానే అదిరిపోదునా. నీ పొగరంతా అణిగిందా, నీ పొగరంతా అణిగిందా, బిగువంతా తగ్గిందా. తప్పు ఒప్పుకుంటావా, చెంపలేసుకుంటావా. చిక్కావు చేతిలో చిలకమ్మ, నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మ. చిక్కావు చేతిలో చిలకమ్మ. కళ్ళబొల్లి మాటలతో కైపెక్కిస్తావా, హొయలు పగలు చూపించి వల్లో వేస్తావా. కళ్ళబొల్లి మాటలతో కైపెక్కిస్తావా, హొయలు పగలు చూపించి వల్లో వేస్తావా. నాటకాలు ఆడేవా, నాటకాలు ఆడేవా, నవ్వుల పాలు చేసేవా. నీ టక్కులు సాగవమ్మ, నీ పప్పులు బుడకవమ్మ. చిక్కావు చేతిలో చిలకమ్మ, నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మ. చిక్కావు చేతిలో చిలకమ్మ. బాలు, ఇది స్థల మహత్యం ఊరు మహత్యం తెలియదు కానీ ఇవాళ సింగర్స్ అంతా ఎక్సలెంట్గా పాడుతున్నారు. ఇవాళ ఏంట్రా, పోయిన వారం కూడా బాగా పాడారు. అవునా? ఇది ఏ మహాత్యం, నువ్వు వచ్చిన మహాత్యం అది. పోయిన వారం కూడా అందరు బాగా పాడారు. వెరీ వెరీ టఫ్, వెరీ టఫ్. టఫ్ వాళ్ళకి కాదు, మనకు టఫ్ ఇప్పుడు. అవునవును, ఎవరిని సెలెక్ట్ చేయాలి చాలా కష్టంగా. చాలా బాగా పాడావు, వెరీ గుడ్. ఇది యాక్చువల్లీ విచిత్రవంతం నేను పాడిన పాట ఇది. అది నా జీవితంలో ఫస్ట్ పిక్చర్. అక్కనే నాగేశ్వరరావు గారు నటించిన చిత్రంలో పాడడం. యాక్చువల్లీ దాంట్లో ఒక డ్యూయెట్ సోలో 2 పాటలు ఉన్నాయి. సో ఫస్ట్ టైం నేను మైక్ ముందర పాడుతున్నాను కాబట్టి డ్యూయెట్ సాంగ్ ఇద్దాం, కొంచెం అలవాటు అవుతుంది అబ్బాయికి. అట్మాస్ఫియర్ నీకు తెలుసు కదా, ఇండస్ట్రీలో సినీ అట్మాస్ఫియర్, స్టూడియో అట్మాస్ఫియర్ అంతా కొంచెం అలవాటు పడతారు. దాన్ని అబ్బాయి కొంచెం అలవాటు అవుతారని ఫస్ట్ డ్యూయెట్ ఇచ్చారు వైఎస్ఆర్ పూలతోట. నెక్స్ట్ సాంగ్ ఇది చిక్కావు చేతిలో చిలకమ్మ. సో ఈ 2 పాటలు ఆదరించి నన్ను గాయకుడిగా మీ అందరి హృదయంలో ఈరోజు కూడా అభిమానిస్తున్నందుకు ప్రేక్షక మహాశైలందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంత బాగా పాడిన ఈ కుర్రాడికి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, బ్లెస్సింగ్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. నథింగ్ టు సే ఎనీథింగ్. ఇలాంటి పాటలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పోహళింపుతో పాడతారు. అది అది వాళ్ళ గాత్రధర్మంతో పాడతారు. నువ్వు చేసిన మంచి థింగ్ ఏంటంటే వీడి వాయిస్ ఇమిటేట్ చేయకుండా నీలా నువ్వు పాడావు.
వెరీ వెరీ నీట్ అండ్ క్లీన్, దట్స్ ఆల్. రాయ్యా సపోర్ట్ కొట్టండి సార్. కృష్ణ చైతన్య, స్వాగతం నీకు. గాడ్ బ్లెస్ యూ. కృష్ణ చైతన్య ఎంపిక చేసుకున్న పాట దాసం గోపాలకృష్ణ గారి రచన, రమేష్ నాయుడు గారి సంగీతం, బాలు బృందం పాడింది. చిల్లర కొట్టి చిట్టమ్మ నుంచి. చూడు పిల్లమ్మ పాడు పిల్లోడ నువ్వు నన్ను అల్లరి చేయొచ్చు. ఇప్పుడు చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. బిందెతోటి నీళ్ళకెడితే బిందెతోటి నీళ్ళకెడితే సందు కాచి సైగ చేస్తాడు. సందుగాచి సైగ చేస్తాడు. ఒంటరిగా ఒంటరిగా వస్తా ఉంటే అమ్మ వస్తా ఉంటే చెప్పాడు ఇలా వేసి గోల చేస్తాడు. ఒంటరిగా వస్తా ఉంటే ఇలా వేసి గోల చేస్తాడు. ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. ఇదిగో అబ్బాయ సోడ ఒకటి నాయనా. సందమామ కింద నేను అయ్యో సందమామ కింద నేను తడిక సాటు చేసుకొని తడిగా సాటు చేసుకొని తలకి స్నానం నా తలకి స్నానం చేస్తా ఉంటే అమ్మ చేస్తా ఉంటే పాడు గోడ ఎక్కి చూస్తా ఉంటాడు. తలకి స్నానం చేస్తా ఉంటే గోడ ఎక్కి చూస్తా ఉంటాడు. గొప్ప సిక్కులు పడుతూ ఉంటాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లమ్మ అదో చూడు పిల్లమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ పాడు. థ్యాంక్ యూ సార్. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా బాలు గారి గురించి 2 మాటలు చెప్పాలి. చెప్పనీరా ఏం లేదు, అంటే బాలు గారు ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఎంత యాప్ట్గా పాడతారని ప్రూవ్ చేయడానికి ఈ క్యారెక్టర్. అలాగే మన అల్లు రామలింగయ్య గారి కూడా పాడారు ముత్యాలు వస్తావా ఆ పాట ఒకటి. ఈ 2 యాక్చువల్లీ ది సాంగ్ అండ్ వాయిస్ ఎలివేటెడ్ ది ఆర్టిస్ట్. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయారి. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయారి.
ముఖ్యంగా మాడా గారికి ఈ పాట లైఫ్ ఇచ్చింది. మాడా గారికి అది లైఫ్ ఇవ్వడం కాదు, యాక్చువల్లీ ఆ సాంగ్లో అలా ఉండిపోయాడు. ఇప్పుడు కూడా మేము మాట్లాడతాం, వాళ్ళు మా ఇద్దరికి ఇప్పుడు కలిసి ఏరా బావా ఎలా ఉన్నావు అని అదే ఆ మూమెంట్స్ ఇస్తుంటారు అన్నమాట. సో అంత జీవించారు ఆ పాత్రలు. సో హ్యాట్స్ ఆఫ్ టు బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ ఐ డోంట్ నో హౌ రమేష్ నాయుడు గారు కంపోజ్ చేసినప్పుడు ఈ పాట ఎలా ఉందో నాకు తెలీదు. బాలు మాత్రం పాడాక దానికి ఒక లైఫ్ ఎక్సలెంట్గా ఇచ్చి దాన్ని హైలైట్ చేసేందుకు హ్యాట్స్ ఆఫ్ టు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, గాన గంధర్వులు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు ఊరికి నన్ను పొగిడి బారేస్తున్నాడమ్మ, చాలా కష్టం వేస్తా ఉంది నాకు. చాలా ఆపరా ఎదవ సత్యనకన్నా ఎదవ అని మల్లెపూలు తీసుకురాడు, ఏమి తీసుకురాడు. ఇది ఈ పాట ట్యూన్ చేసింది ఆయన, ఇలాగే చేశారు. దాన్ని వాడి పాత్ర మాడ పాత్ర ఇలా ఉంటుంది కాబట్టి నాన్న నువ్వు ఏం చేస్తే అది చేయంటే సరదాగా పల్లె పాడు వినిపిస్తే ఇది బాగుంది ఇలాగే కంటిన్యూ అయిపోదాం అన్నారు. దీనికి ఎవరికి ఏం సలహాలు చెప్పేది ఏం లేదు, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఎంతైనా ఇంప్రవైజ్ చేయొచ్చు. నేను కూడా స్టేజ్లో ఆ రోజులు పాడుతున్నప్పుడు వాడు ప్రతి ప్రోగ్రామ్కి వచ్చేవాడు, నేను చేస్తున్న ప్రోగ్రామ్కి వచ్చి వాడు ఈ వేషం వేసుకొని వచ్చి డాన్స్ చేసేవాడు స్టేజ్ మీద. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంప్రవైజేషన్ వస్తుంటుంది, ఏదో జరుగుతుంటుంది, అంతే తప్ప ఇన్ యువర్ ఓన్ లిమిట్స్ యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్ ఫర్ దిస్ సాంగ్. ఇంతకంటే ఇంకా కొంచెం అనుభవించి పాడాలి అంటే నేను అప్పటికీ దాదాపు 10 సంవత్సరాలు అయింది సినిమాకి వచ్చి కాబట్టి పాడగలిగాను తప్ప ఇలాంటి టైంలో ఇది సింపుల్గా కనపడ్డా ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఈ పాట రావడం కొంచెం చేయి పాడు పాదురు ఇవన్నీ అనాలంటే మీరు కొంచెం మాట పడతారు కూడా జనం ముందు పాడడానికి కదా. నేను అందుకని వాళ్ళ వైపు చూడకుండా నిన్ను చూస్తూ అంటున్నాను. నేను వాళ్ళని చూస్తే నాకు కూడా సిగ్గేస్తుందమ్మా. సో దీన్ని హౌ యూ ఇంప్రవైజ్ యూ డూ ఈజ్ ఇట్స్ ఆల్ ఇన్ అవర్ హ్యాండ్స్. రికార్డింగ్ థియేటర్లో కూడా కొంచెం ఇబ్బందే, చాలాసార్లు టేకులు వాయించడం మానేసి నవ్వుతూ ఉండిపోతారు మ్యూజిషియన్స్ అందరూ కూడా. రిహార్సల్ చేసినట్టు మామూలుగా మాడి ఎవరికి ఏం చెప్పొద్దని మైక్ దగ్గరికి వెళ్ళాక ఇలా పాడేసరికి వాళ్ళందరూ వింతగా చూస్తుండేవారు అనమాట, వాయిస్ రూమ్ వైపు ఇలాగా. దేవర్ బ్యూటిఫుల్ డేస్ ఇవన్నీ కలిసి పాడుతున్నప్పుడు అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ ఉండడం. ఇట్ యూస్ టు బి దేర్. ఇప్పుడు ఏకో నారాయణ అని ఒక గదిలో చీకటి గుయ్యారంలో ఒక లైట్ వేసి హెడ్ఫోన్లు వేసి పాడి చావు గాడిద అన్నట్టు వదిలేస్తారనమాట. అది గాడిదో తెలియదు, గుర్రమో తెలియదు బయటకు వచ్చే వరకు, అలా ఉంటుందన్నమాట. దీస్ వర్ బ్యూటిఫుల్ డేస్. వారు ఒక సినిమాలో ఒక గమ్మత్తైన పాట పెట్టాలి ఇలాంటిది ఒక పాత్రను పెట్టి దాసనారాయణరావు గారు, అంటే చిల్లరకొట్టి చిట్టమ్మ నాటకంలో ఉందో లేదో నాకు తెలియదు కానీ సినిమాలో పెట్టారు. దీన్ని గుర్తుపెట్టుకుని ఆయన తర్వాత శివరంజని తీసినప్పుడు శివరంజనే అనుకుంటాను, మీ అమ్మవాడు నా కోసం ఈని ఉంటాడు, మీ బాంబువాడు నా కోసం కని ఉంటాడు, బకటగా లవ్ చేసుకుంటామా, అరవం మిక్స్ ఇవన్నీ కూడా. తలంపరాలు నెత్తిలో వేసి కొట్టుకుంటామా, తమల పాంక పొంక సెక్క వేసుకుంటామా, తలంపరాలు నెత్తిలో వేసి కొట్టుకుంటామా, తమల పాంక పొంక సెక్క వేసుకుంటామా. నీ అమ్మవాడు నా కోసం ఈనే ఉంటాడు, మా బాంబవాడు నీ కోసం కని ఉంటాడు. నా అదృష్టం అలాంటి పాటలు వచ్చాయి కాబట్టి పాపులర్ అవ్వడానికి ఎక్కువ ఉపయోగపడ్డాయి. ఎంత క్లాసికల్ పాడినా కూడా మామూలు జనంలోకి ఇలాంటి పాటలు కూడా తీసుకెళ్తాయి కదా మనల్ని. వాళ్ళు అంత బాగా చేశారు. ఇది కేవలం పాడడం సరిపోదు, నువ్వు ఇవాళ బాగా పాడావు. అదే ఇలాంటి పాటలు ఇంకా ఇంప్రూవైజ్ చేసుకో, రేపటి నుంచి బాగా ప్రాక్టీస్ చేయి, ఇవన్నీ నేనేం చెప్పను. ఉన్నంతలో బాగా పాడావు, చాలు, అది చాలు. ఎందుకంటే మనం మర్చిపోయి మనం అదేనేమో అనుకునేటువంటి పరిస్థితుల్లో వెళ్ళకూడదమ్మా ఎప్పుడన్నా. అది సీరియస్గా అవును సార్ కరెక్ట్ మీరు చెప్పింది అంటున్నాడు అతను కూడా, సరే కరెక్ట్ అండి. ఓకే, ఏంటి నీ పేరు? కృష్ణ చైతన్య సార్. దాన్ని నవ్వెందుకు? కొద్దిసేపు అతని పేరు మర్చిపోతాడేమో అని. అబ్బాయి వెళ్ళరా నాన్న, నువ్వు అలా చేస్తున్నావు వాళ్ళందరినీ. అప్పుడప్పుడు ఇట్లాంటి పాటలు కూడా పాడుతున్నావంటే కచేరీల్లో నీకు మంచి పేరు వస్తుంది అబ్బాయ్యా. వెళ్ళిరా నాన్న. అలాగే సో ఐఎమ్ సీరియస్ అబౌట్ ఇట్. డోంట్ డూ ఇలాంటి సాహసాలు చేయవా. మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం బత్తావా.